ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. చారిత్రక కట్టడాలు పాత ఎప్పుడైతే ఉన్నాయో నిజాం సర్కార్ కట్టించినాయి ఆ కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. కాబట్టి ఈ కట్టడాలు గిన 500 మీటర్ల దూరంలో ఉన్నాయి, అవి తొలగించే అవసరం లేదని అంటున్నారు. కాబట్టి మెట్రోతో దాదాపు 1100 కట్టడాలను తొలగించవలసి ఉంటుంది. 1100 కట్టడాలను మెట్రో గురించి తొలగించవలసి వస్తుంది. తర్వాత ఈ మార్గంలో 100 అడుగులు స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేరకు రోడ్డును విస్తరించవలసి ఉంటుంది. అంటే ఈ మార్గంలో 100 అడుగులను స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేరకు రోడ్డును విస్తరించవలసి అంటే వెడల్పు చేయవలసి ఉంటుంది. కాబట్టి రోడ్డు విస్తరణలో కలిపి ప్రాజెక్టుకు 2000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రకటించారు. అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఈవెన్ ముస్లిమ్స్ అయినా హిందువులు అయిపోయినా చారిత్రక కట్టడాలను మాత్రమే కొన్ని ప్రజలకు అవసరం వస్తేనే తీస్తాం తప్ప లేకపోతే తీయడానికి అవసరం లేదు. తర్వాత ఈ విషయంలో 2000 కోట్లకు అధికారులు ప్రకటించి రైల్వే నిర్మాణానికి ప్రార్థనలు అంటే ఎక్కడైతే ప్రార్థన అంటే దేవాలయాలున్నా చర్చిలున్నా తర్వాత మసీదులున్నా తీయడానికి వీలు లేదు. ఎవరికి భంగము కలిగించకుండా ఈ ప్రార్థనలు చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికతో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత దీనికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వము ప్రజల ఇద్దరికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా. తర్వాత ఎంబీబీఎస్ ఫలక్నుమా లైను నిర్మాణ ప్రాజెక్టును హైదరాబాద్ ఎల్&టీ మెట్రోకే ఇస్తారా? అంటే ఇంతకుముందు కాళేశ్వరంలో మెట్రో వల్ల అంటే కాళేశ్వరాన్ని ఎంత ఇబ్బంది చేసిండ్రో ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిందా, ఇంజనీర్లు చేశారా, ఎల్&టీ సంస్థ చేసిందా, తిరిగి మరి ఎల్&టీకి ఇస్తారా ఇంకా వేరే వారికి ఇస్తారా అనేది ఒక చర్య తీసుకోవాలి దీని మీద. తర్వాత ఈ ఆలోచన ప్రకారము ఎవరికి ఇస్తారనేది రేపు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఇంకో సంస్థకి ఇస్తారా దానికే ఇస్తారని ఇంకా అది తేల్చలేదు. 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసి భూసేకరణ పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తర్వాత ఇదే సమయంలో ఫలక్నుమా నుంచి చంద్రాయన్గుట్ట వరకు మరో 1.5 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు నిర్మాణ పనులను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అమ్మో తర్వాత ఈ ఫలక్నుమా కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి అక్కడి నుంచి చంద్రాయన్గుట్ట వరకు 1 కిలోమీటర్న్నర పొడవున మెట్రో రైలు నిర్మాణ పనులను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆల్రెడీ ఫలక్నుమా నుంచి మళ్ళీ చంద్రాయన్గుట్ట వరకు 1.5 కిలోమీటర్ వరకు మెట్రో నిర్మాణ పనులను విస్తరించాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రాయన్గుట్ట మైలార్దేవపల్లి అండ్ రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. ఇక్కడ చంద్రాయన్గుట్ట నుంచి రైట్కి పోతే మైలార్దేవపల్లి, ఉడంగడ్డ, కాటేదను తర్వాత శివరాంపల్లి, శంషాబాద్కు టచ్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి దీనికి చంద్రాయన్గుట్ట వద్ద నిర్మించే స్టేషన్ జంక్షన్ ఇంటర్చేంజ్గా ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే ఇంత చుట్టూ న్యూ సిటీ కాకుండా ఓల్డ్ సిటీలో ఇప్పుడు మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి తర్వాత మిరాలమండి, హలీజా కోట్ల, తర్వాత హరిబౌలి, షాలిబండ, శంషేర్గంజ్, తర్వాత ఫలక్నుమా నుంచి మళ్ళా మైలార్దేవపల్లికి వెళ్ళి ఉడంగడ్డ, కాటేదాని, శివరాంపల్లి, శంషాబాద్ దాకా ఈ మెట్రో రైలును శంకుస్థాపనకు సీఎం ఆదేశాలు జారీ చేశారంటే ప్రజలకు అనుకూలంగా ఉండి 3 నెలల్లో 30,000 జాబులు. తర్వాత ఈ మెట్రో రైలు అతి తొందరలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది ప్రజల అవసరాలకు. అంటే వాళ్ళు గెలిపించారు, వాళ్ళ అధికారాన్ని నేను నిరూపించాలనే పట్టుదలతో సీఎం దూసుకుపోతున్నారు.